ఇంకొక 2 రోజుల్లో శ్రీలంకతో మనకు మొదటి టీ20 జరగబోతోంది. అయితే ఇప్పుడు గౌతమ్ గంభీర్ మరియు సూర్యకుమార్ యాదవ్ కు ఒక పెద్ద పరీక్ష ఉంది. అదేంటి అంటే ప్లేయింగ్ 11 ని సెట్ చేయడం. ప్లేయింగ్ 11 ని చూస్తూ ఉంటే మొత్తం కరెక్ట్ గా సెట్ అయిపోయింది, కానీ ఒక 3 ప్లేస్లు గౌతమ్ గంభీర్ ని బాగా ఇబ్బంది పెడుతున్నాయి. అండ్ అంతేకాకుండా ఒక ఇంపార్టెంట్ ప్లేస్ ఇప్పుడు చిక్కుల్లో ఉంది. ఆ స్థానానికి సూర్యకుమార్ యాదవ్ సపోర్ట్ ఎవరికి దొరుకుతుంది? సో క్లియర్ గా ఇండియా ప్లేయింగ్ 11 గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. అభిషేక్ శర్మ లేడు, రుతురాజ్ గైక్వాడ్ లేడు, ఇక శుభ్మన్ గిల్ కు పోటీనే లేదు. శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ ఇద్దరు ఓపెనర్స్ గా వస్తారు, నో డౌట్. ఇక ఆ తర్వాత స్థానం ఎవరిది? టీ20 వరల్డ్ కప్ లో రిషబ్ పంత్ నంబర్ 3లో బ్యాటింగ్ చేశాడు. మరి ఇప్పుడు సూర్య ఆ ప్లేస్ ని తీసుకుంటాడా? సరే, తీసుకుంటాడా తీసుకోవడా పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ రిషబ్ పంత్ ప్లేయింగ్ 11 లో ఉంటాడా? ఎందుకు అంటే సంజు శాంసన్ కూడా స్క్వాడ్ లో ఉన్నాడు. ఇప్పుడు సంజు శాంసన్ ని తీసుకుంటారా, రిషబ్ పంత్ ని తీసుకుంటారా? సూర్య ఎవరికి సపోర్ట్ చేస్తాడు? ఇద్దరు చాలా క్లోజే సూర్యకు. బట్ ఎందుకో చివరిగా జరిగిన జింబాబ్వే సిరీస్ ని దృష్టిలో పెట్టుకొని మేబీ సంజుకు ఛాన్స్ ఇవ్వచ్చేమో. అది కూడా గౌతమ్ గంభీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. ఇది జరిగే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఇద్దరిని టీంలో పెట్టుకోవాలా లేదా ఒకరిని మాత్రమే పెట్టుకోవాలా? ఒకరిని మాత్రమే పెట్టుకుంటే రియాన్ పరాగ్ ప్లేయింగ్ 11 లోకి రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇద్దరిని పెట్టుకుంటే రియాన్ పరాగ్ రాలేడు. ఇక ఆ తర్వాత ఇంకొక ప్రాబ్లం మొహమ్మద్ సిరాజ్, ఖలీల్ అహ్మద్. ఈ ఇద్దరిలో ఎవరు టీంలో ఉండాలి? ఖలీల్ అహ్మద్ జింబాబ్వే టీ20 సిరీస్ ఆడాడు. మొహమ్మద్ సిరాజ్ వరల్డ్ కప్ తర్వాత ఏ మ్యాచ్ కూడా ఆడలేదు అండ్ వరల్డ్ కప్ లో కూడా పెద్దగా ఛాన్సులు రాలేదు. సో ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా మారబోతోంది ఈ ప్లేయింగ్ 11 కాంబినేషన్ అనేది. ఎందుకంటే ఇక విరాట్ కోహ్లీ, జడేజా, రోహిత్ శర్మ టీంలో ఉండరు కాబట్టి ఇప్పటి నుంచి బిల్డ్ చేసుకునే టీమే మనకు నెక్స్ట్ టీ20 వరల్డ్ కప్ వరకు ఉంటుంది. ఏదో ఒకరిద్దరు ప్లేయర్స్ మారుతూ ఉంటారు అంతే. మరి ఫస్ట్ టీ20 ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతోందని అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. సో మరి ఎలాంటి ప్లేయింగ్ 11 ఉంటే బాగుంటుందో కామెంట్ సెక్షన్లో మీరే తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.